హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. చాలామందికి మన ఆంధ్ర తెలంగాణలో మసాలా వడ అంటే చాలా ఫేమస్. ఇది ఈజీగా మసాలా వడ ఎలా వేయాలనేది ఇవాళ రెసిపీ మీకు చూపిస్తానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఫస్ట్గా నేనైతే ఒక పావు గంట ఎక్కువ ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను. బాగా 2-3 సార్లు కడుక్కొని 4 to 6 అవర్స్ నానబెట్టిన తర్వాత గ్రైండర్లో వేయాలండి, మిక్సీలో వేయకూడదు. ఇలా వేసి వాటర్ అనేది చాలా తక్కువ వేయాలన్నమాట. పిండి ఎంత గట్టిగా ఉంటే మీకు అంత తక్కువ ఆయిల్ పీలుస్తుంది అన్నమాట. వాటర్ ఎక్కువైతే ఏం లేదు, మొత్తం మీరు వేసిన కేజీ నూనె కూడా వడల్లో ఉంటాయి అన్నమాట. నేను చూపిస్తాను, అసలు ఒక చుక్క ఆయిల్ కూడా లోపలికి వెళ్దు. ఇందులో చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకోండి, పచ్చిమిర్చి అండి, తర్వాత క్యాబేజీ, తర్వాత అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలన్నమాట. పిండి నలుగుతున్నప్పుడు మనం ఉప్పు కలిపేసుకుంటే మన వాటర్ తక్కువైనా సరే పిండి స్మూత్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, పిండి ఇలా ఇంత టైట్గా ఉండాలన్నమాట, మన బాల్లా వస్తుంది. ఇందులో నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను, కరివేపాకు. ఇందులో ఉల్లిపాయలు క్యాబేజీ అంత ఎక్కువ వేస్తే మీకు వడ అంత టేస్ట్గా వస్తుంది అన్నమాట. చాలామంది ఉల్లిపాయలు వేస్తారు కానీ క్యాబేజీ వేయరు. క్యాబేజీ వేయండి, చిన్నగా చాప్ చేసి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందామండి, ఉప్పు మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే వెజిటేబుల్స్ వేస్తున్నాం కదా. ఈ ఆనియన్స్ అనేవి, క్యాబేజ్ అనేది బాగా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట, బాగుంటుంది. సింపుల్గా ఎలా వేయాలో చెప్తాను మీకు ఈ వీడియోలోని. చాలామంది అంటారు దీనికి పాలిథిన్ యూజ్ చేయాలి, లేదంటే మనం హ్యాండ్కి ఒక గ్లౌస్ పెట్టుకోవాలి. ఏ అవసరం లేదండి, సింపుల్గా వేయచ్చు. నేను వాడే మినపప్పు అయితే డబుల్ హార్స్, చాలా బాగుంటుందండి డబుల్ హార్స్ అనేది. మనం పెనం పెట్టుకొని అందులోని కళాయి ఒక హాఫ్ లీటర్కి కొంచెం ఎక్కువగా ఆయిల్ వేద్దాం. గారెలు వేసేటప్పటిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం అండి. ఫస్ట్ అయితే మనం హైలో పెట్టి మన ఆయిల్ వేడవుతుంది, తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేద్దాం. లోపల పచ్చి అనేది ఉండదన్నమాట. చిన్నది చేతికి ఇలా వాటర్ రాసుకొని మనం పిండి ముద్దలా చేసుకొని మీకు నచ్చిన సైజు, నేనైతే పెద్ద వేస్తున్నాను అనమాట. మీరు చిన్నవి కావాలంటే చిన్నగా ఉండలు చేసి మీరు చేసుకోవాలి. చూడొచ్చు కదా ఎంత సింపుల్గా వేసానో. దీనికి ఏమీ నేను ముచ్చు కట్టుకోలేదు, లేదంటే మనం పాల్ కవర్ కానీ గిన్నె కానీ ఏమీ పెట్టలేదు అన్నమాట. మినపప్పు జిగిరిగా ఉంటుంది కాబట్టి చిన్న వాటర్ కింద రాసుకుంటే మనం ఈజీగా జారిపోద్ది. గారెలు షేప్ కూడా చూసారు కదా, పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సైజ్ అనేది మీ మీద డిపెండ్, మీరు ఎంత కావాలంటే అది వేసుకోవచ్చు. దీంతో పాటు స్పెషల్ తలకాయ మాంసం అనమాట, అది కూడా మీకు చూపిస్తాను స్పెషల్ డిష్ ఏంటని. మీకు లాస్ట్లో కట్ చేసి కూడా చూపిస్తానండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. మనకి ఆయిల్ అనేది అస్సలు ఒక్క చుక్క కూడా లోపలికి వెళ్తుంది అనమాట. ఈ విధంగా పిండి రుబ్బుకుంటే, పిండి రుబ్బుకోవడంలోనే మొత్తం గారెలు ఉంటాయి. ఏమాత్రం పలచన అయిపోయినా సరే పిండి, మీకు ఎంత పిండి పలసన అయితే అంత ఆయిల్ ఎక్కువ లాద్ది అనమాట. ఆల్మోస్ట్ చూడొచ్చు, నేను 4 గారెలు 5 గారెలు అయిపోయాను. ఎంత ఆయిల్ వేసానో అంతే ఉందన్నమాట. ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏం లాగుతుంది అని చెప్పి మన కింద టిష్యూ పేపర్ పెట్టి ప్లేట్లు పెట్టుకున్నాను. ఇవే గారెలు మనం బయట తీసుకుంటే వాళ్ళు నూక కలిపేస్తారండి. 20 నుంచి 25, 30 రూపాయలు కూడా ఉంటుంది. కాకపోతే ఇలా మసాలా వేయరన్నమాట. మనం అన్ని వెజిటేబుల్స్ చేసాం, చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా వాటర్ ఎక్కువ అయిపోయింది అనుకుంటే ఒక చిన్న ఇదండి ఇందులో టిప్పు. మీరు గోధుమ నాకుని వేపిసి ఉంచుకుని గోధుమ నాకుని ఒక హాఫ్ గ్లాసు లేదంటే 2 టేబుల్ స్పూన్ 4 టేబుల్ స్పూన్లు వేసుకుంటే ఆ ఆయిల్ అనేది అందులో అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట, వాటర్ అనేది. అప్పుడు కూడా మీకు నూనె తక్కువగా లాగుతుంది. అదర్వైజ్ మీకు నీరు పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే మీరు డైరెక్ట్గా కూడా వేయచ్చు అన్నమాట. బాగా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేపుకుంటే మనకి గారెలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి. మీకు చూపించడం కూడా చేస్తున్నాను. అన్నీ ఒకే కలర్లో వచ్చాయండి. చూసారు కదా, ఆయిల్ నేను ఎంత వేసానో అంతే ఉండిపోయింది. ఆల్మోస్ట్ నేను 10 వడలు వేసాను, పెద్ద సైజు. ఆయిల్ ఒక్క చుక్క కూడా లాగలేదన్నమాట. ఈ గారెలతో పాటు తలకాయ మాంసం అండి, అది వీడియో రెసిపీ కూడా ఉంటుంది. పెద్ద తలకాయ 3 kg 700 grams నా కింద లింక్ ఇస్తాను, చూడొచ్చు. ఆంధ్ర స్టైల్ ఎలా పడతారని. ఇది మెత్తన మాంసం మళ్ళీ ఒక రోజు ఉండేనమాట. దీని వీడియో కూడా రేపు నేను పోస్ట్ చేస్తాను. తలకాయ మాంసం కానీ నాటుకోళ్ళలో కానీ ఇగురులో కానీ ఇది గారెలు ముంచుకొని తింటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అన్నమాట.
అన్నీ ఒకే సైజులో పెద్ద సైజు వచ్చాయండి. నేను మా బాబుకి అయితే ఫస్ట్ అయిన తర్వాత తలకాయ మాంసంతో దాని గ్రేవీ బాగుంటుందండి. ఇందులో మనం గారెలు ముంచుకుంటుంటే ఆ టేస్టే వేరనమాట, అదిరిపోద్ది. చూడొచ్చు పైన లేయర్ అనేది ఎంత సెల్లా వచ్చిందో, లోపల ఆయిల్ లేకుండా ఉంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేస్తే మంచి బాగా క్రిస్పీగా గారెలు విత్ తక్కువ ఆయిల్తో వస్తుందండి. తర్వాత ఈరోజు టుడే లంచ్ ఏంటంటే రైసు, గారెలు, తర్వాత వంజులు అండి ఫ్రై. ఈ వీడియోలన్నీ కూడా నా ఛానల్లో ఉంటాయి, మీరు చూడొచ్చు. ప్రాన్ ఫ్రై, ఈ పెద్దవండి టైగర్ ప్రాన్స్, ఒక ఆనియను, ఉల్లిపాయలు, తర్వాత తలకాయ మాంసం అండి. మీకు ఎలా అనిపించింది, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కింద కామెంట్ చేయండి. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ.